దైవ జనాంగమా, మీరు ఆలోచించండి. పేతురు అంటారు కదా, వెండి బంగారముల చేత క్షయమైపోతున్న వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమును అత్యధికమును పవిత్రమైన యేసు రక్తం చేత మీరు విమోచింపబడి రక్షించబడి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రైస్తవులకున్న గొప్ప భాగ్యము ఏమిటంటే, క్షయమైపోయే వెండి బంగారాలు కాదు. మీకు అర్థమవుతుందా? క్షయమైపోతున్న వెండి బంగారములు కాదు. అలాగని కోడెల రక్తం, గువ్వల రక్తం, ఎడ్ల రక్తం, పశువుల రక్తం కాదు, కానీ అమూల్యమును పవిత్రమై ఉన్న యేసు రక్తం చేత మీరు విమోచింపబడి ఉన్నారు, రక్షింపబడి ఉన్నారు. గనక మీరు ఎంతెంతో భాగ్యవంతులు. స్తోత్రం చెప్పండి గట్టిగా.